నానా యూనివర్సిటీ, అలాగే యూనివర్సిటీ సభ్యులు, ఆలిమీ అసిస్టెంట్ ప్రెసిడెంట్ బొల్లమాధవ్ గారు, ఫిజికల్ డైరెక్టర్స్, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు అందరికీ కూడా కళాశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే వివిధ కళాశాల నుంచి విచ్చేసినటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ కూడా కళాశాల తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాను. సో హార్టీ వెల్కమ్ టు ది గత 10-15 సంవత్సరాలుగా ఆర్ట్స్ కాలేజీలో యూనివర్సిటీ ఏమీ లేవు. బట్ లాస్ట్ ఇయర్ మేము జూడో, కబడ్డీ చాలా సక్సెస్ఫుల్గా చేసాం. అలాగే ఈ ఇయర్ టెన్నిస్ మెన్ ఉమెన్ చేసాం. లాస్ట్ ఇయర్ టెన్నిస్ కూడా చేసాం. లాస్ట్ ఇయర్ 3 ఈవెంట్లు చేసాం. ఇయర్ మాకు 2 ఈవెంట్లు ఇవ్వటం జరిగింది. ఆ 2 ఈవెంట్లు కూడా సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఒక ఈవెంట్ చేసాం. ఇప్పుడు ఈవెంట్ చేయబోతున్నాం. మా కళాశాలకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, మా కళాశాలలో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ స్ట్రెంగ్స్ కానీ మేము గర్వంగా చెప్పగలం. మిగతా కాలేజీలతో పోలిస్తే మేము చాలా ముందంజలో ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. సో ఇలాంటి కాలేజ్కి సెలెక్ట్ చేసి మాకు ఈ ఫుట్బాల్ మెన్ టోర్నమెంట్, అలాగే టెన్నిస్ మాకు ఈ ఇయర్ సెలెక్షన్స్ చేయడానికి, ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ చేయడానికి మాకు అనుమతించినందుకు స్పెషల్గా స్పోర్ట్స్ కమిటీ వారికి, ఆదికవి నానా యూనివర్సిటీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ సుధాకర్ గారు, మేము జస్ట్ ఇంటిమేట్ చేశాము. సో మన కాలేజీ నేను వచ్చేస్తాను, ఇదంటే నాకు ఒక అభిమానం అని ఆయన పరుగున మాకు వచ్చి ప్రతి కార్యక్రమంలోనూ కూడా చక్కగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నారు. అలాగే మా ఫిజికల్ డైరెక్టర్స్, అలాగే స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్ వీరందరూ కూడా ఏకతాటిన ఉండి మేము కనీసం 4-5 యాక్టివిటీస్ ఈజీగా చేస్తామని మాకు చేదోడుగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా కళాశాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఈ ఇయర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖేలో ఇండియాలో భాగంగా మాకు ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, అలాగే ఒక కోచ్ని కూడా కాలేజీకి అలాట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి తరఫున, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కాలేజీకి ఫుట్బాల్కి సంబంధించిన మీరు చూస్తున్నటువంటి మొబైల్ ఫుట్బాల్ కోర్ట్స్ కానీ, అలాగే ఇక్కడ మేము అరేంజ్ చేసినటువంటి ఈ సామాగ్రి కానీ ఇవన్నీ కూడా ఖేలో ఇండియాలో భాగంగా కళాశాలకి బహుకరించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా ఒక యాక్టివిటీ ఫుల్గా వెళ్ళాలంటే అది ఫుల్ టైం మెంటార్, దాని డెడికేటెడ్ మెంటార్ ఉంటేనే మనం ఏ యాక్టివిటీనైనా మనం ఎక్సలెంట్గా చేయగలం. అలాగే ఈ ఇయర్ మా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ ఆదికవి నానా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్లో షటిల్ బ్యాడ్మింటన్లోను, కబడ్డీలోను, అలాగే యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ ఇంకా చాలా టీమ్స్లో మా మెంబర్స్ అందరూ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. సో క్రాస్ కంట్రీలోను. సో ఈ విధంగా కళాశాలని స్పోర్ట్స్ విభాగంలో ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కళాశాలలో 4 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి అకాడమిక్స్ రిచ్గా ఉంటే మన కాలేజ్ రిచ్గా ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ రిచ్గా ఉంటే మనకి అన్ని ఫెసిలిటీస్ బాగా వస్తాయి. మూడోది రీసెర్చ్. ఈ రీసెర్చ్ ఎప్పుడైతే బాగా ఉందో అది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు ఒక గుర్తింపునిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపునిచ్చే ఇంకొక వింగ్, 4th పిల్లర్ ఆఫ్ ద కాలేజ్ ఏంటంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏదైతే మా విద్యార్థులు నేషనల్ ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారో ఆటోమేటిక్గా కాలేజీకి మేము తెలియకుండానే ఒక పెద్ద మేలు చేసినట్టు, తెలియకుండానే మా కాలేజ్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో పాపులర్ అవుతుంది. సో అదంతా కూడా ఇక్కడ ఆడేటటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో తరఫీ తీసుకున్నటువంటి విద్యార్థులకే చెందాయి.
సో కాబట్టి 4th పిల్లర్ అయినటువంటి కాలేజ్లో ఈ పిల్లరు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ గ్రౌండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు కూడా ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని చక్కగా ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లో మీ యొక్క ప్రతిభను చూపి మీరందరూ మన యూనివర్సిటీని నేషనల్ స్థాయిలో రిప్రజెంట్ చేసి యూనివర్సిటీకి ఒక మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. డియర్ ప్లేయర్స్, మీరందరూ బాగా ఆడండి, స్పోర్ట్ తోటి ఆడండి. గెలిస్తే హ్యాపీ, ఓడితే మహా హ్యాపీ, మోర్ హ్యాపీ. ఎందుకంటే నెక్స్ట్ గెలుపు కోసం ఆరాటపడటానికి ఓటమే పునాది కాబట్టి. సో అలా అని మిమ్మల్ని ఓడుకోమని నేను చెప్పను, బట్ యూ ట్రై యువర్ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.